కల్కిలో రెబల్ స్టార్ లుక్ మీద అర్షద్ వార్సీ చేసిన కామెంట్లతో మొదలైన వివాదం ఆగట్లేదు. నాగశ్విన్ కూడా డీసెంట్ గా కౌంటర్ ఇవ్వడమే కాదు, కల్కి 2 ప్లానింగ్ ని కూడా ముందే చెప్పాడు. అందరికీ నచ్చేలా మరింత స్ట్రాంగ్ గా ప్రభాస్ పాత్రని డిజైన్ చేస్తానన్నాడు. కల్కి 2తో అందరినీ ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నానన్నాడు. తన మాట సింపుల్ గా ఉన్న నాగశ్విన్ చేతలు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయని మహానటి కల్కి మేకింగ్ లోనే తేలింది. కాబట్టి కల్కి 2 కోసం కాలభైరవుణ్ణి ఎలా మార్చబోతున్నట్లు, ఎప్పుడు కల్కి 2 మొదలవుతుంది, అందులో హీరో పాత్ర ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? హ్యావ్ ఎ లుక్. కల్కి మూవీ మీద అర్షద్ వార్సీ కామెంట్స్కి రియాక్ట్ అయిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కౌంటర్ని కూడా హుందాగానే ఇస్తూ కల్కి 2 మీద రియాక్ట్ అయ్యాడు. రెండో భాగంలో కాలభైరవుడిగా ప్రభాస్ పాత్ర లుకే కాదు, ఎంటైర్ క్యారెక్టర్ డిజైన్ మార్చేస్తా అన్నాడు. అంటే కల్కి 2 స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు కన్ఫామ్ అంటే ఖచ్చితంగా కన్ఫామే అనుకోవాల్సిందే, ఖచ్చితంగా కన్ఫామ్ చేసుకోవాల్సిందే. ఆల్రెడీ కథ ఎప్పుడూ సిద్ధమవడం కాదు, కల్కి 2 కోసం 20% షూటింగ్ కూడా పూర్తి చేశామన్నాడు నాగ్ అశ్విన్. ఇక మిగిలిన 80% షూటింగ్ని సమ్మర్ లేదంటే వచ్చేడాది జూన్ నుంచి మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఈలోపు దీపిక పడుకునే డెలివరీ అవ్వడం, 1-2 నెలలు రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాతే మళ్ళీ సెట్లో అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఆ లెక్కన వచ్చేడాది జూన్లో కల్కి 2 మొదలవ్వాలి. కానీ దీపిక పడుకునే లేని సీన్లను ముందుగానే తీస్తూ షూటింగ్ చివరి దశలో దీపిక పాత్ర తాలూకు సీన్లు తీస్తే సరిపోతుంది. అందుకే సమ్మర్ నుంచే కల్కి 2 షూటింగ్ జరగచ్చు అంటున్నారు. ఏదేమైనా కల్కి 2లో ప్రభాస్ పాత్ర లుక్ అంటే తన హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, కాస్ట్యూమ్స్ కూడా మారబోతున్నాయి. ఏదో అర్షద్ వార్సీ అన్నాడనో ఇంకెవరికో సమాధానం చెప్పాలనో కాదు, నిజానికి ప్రభాసే తన లుక్లో కొన్ని మార్పులు చెప్పాడని, అలానే కల్కి మూవీలో వాడిన లేజర్ గన్నులు లాంటివి తీసేసి సరికొత్తవి వాడాలన్నాడట రెబల్ స్టార్. సో ఆ మార్పులు ఇప్పుడు అనౌన్స్ చేశాడు నాగ్ అశ్విన్. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే అర్షద్ వార్సీ ఎంత నోరు జారినా నాగ్ అశ్విన్ మాత్రం డీసెంట్గా కౌంటర్ ఇచ్చి చెప్పుతో కొట్టినట్టు చేశాడు. కల్కి 2 మీద కసిగా పని మొదలు పెట్టినట్టున్నాడు.